పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కందుకూరు టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి పామూరు సర్కిల్ ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో అమరవీరులను సంస్మరించుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగం చిరస్మరణీయమని, ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారంటే పోలీసుల త్యాగాలే కారణమన్నారు. రక్తదానం చేసిన యువతను, సిబ్బందిని అభినందించారు డీఎస్పీ. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, ప్రకాశం కాలేజ్ విద్యార్థులు, గాయత్రి కాలేజ్ విద్యార్థులు, కందుకూరు సిఐ షేక్ అన్వర్ బాషా తదితరులు పాల్గొన్నారు. అమరవీరులకు జోహార్. పోలీసుల పోలీసు అమరవీరులకు జోహార్. Right, 10 lines kalp, 10 lines. 10 lines. 10 lines ఉన్నాయి, 10 lines. ఒకసారి నిలబడండి. ఒకసారి నిలబడండి. డ్రామా. ఒకసారి నిలబడండి. రైట్. ముందుగా పోలీస్ కమామరేషన్ డే వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. వాళ్ళని విధి నిర్వహణలో అమరులైన వారి కోసం ఒకసారి ఈ గుర్తించుకునే ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా 1959లో అక్టోబర్ 21వ తారీఖున భారత్ చైనాల మధ్య ఉన్నటువంటి లడక్ ప్రాంతంలో సిఆర్పిఎఫ్ జవాన్లకి 10 మందిని శత్రువులు మట్టుపెట్టడం, అప్పటి నుండి భారతదేశం మొత్తం అక్టోబర్ 21ని పోలీస్ కమామరేషన్ డేగా ఏర్పాటు చేయడం జరిగింది. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. కాబట్టి ఎవరైతే విధి నిర్వహణలో అమరులైనారో వారికి ఒకసారి గుర్తింపుగా ఈ ప్రోగ్రాం చేపట్టాం. ఒకసారి మనందరం కోసం అందరూ కూడా ఒక్క 2 నిమిషాలు అందరం మౌనం పాటించవలసిందిగా కోరుచున్నాం. దయచేసి. ఈ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 21వ తారీఖున ప్రతి సంవత్సరం మనం అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది.
అలాగే అమరవీరుల వారోత్సవాలు కూడా జరుపుకోవడం జరిగింది. ఈ వారోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మరి వాటికి సంబంధించి అందరికీ స్టూడెంట్స్కి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషను అలాగే ఇతర కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రోజున ఆ కార్యక్రమాలకి సంబంధించి ఆ ప్రోగ్రాంలో భాగంగా ఉదయం కూడా మనం బ్లడ్ డొనేషన్ క్యాంపుని ఈరోజు టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి అలాగే సిబ్బంది నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి ఈ రోజున దరిదాపు 127 మంది తమ యొక్క రక్తాన్ని దానం చేయడం జరిగింది. దీనివల్ల ప్రజలందరికీ కూడా వాటి వలన ఉపయోగపడుతుంది, అనేక మంది పేషెంట్లకు ఉపయోగపడుతుంది. అలాగే అదే కార్యక్రమానికి సంబంధించి ఈరోజు సాయంత్రం ఈ ర్యాలీని మన టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఈ ఎన్టీఆర్ స్టాట్యూ దాకా అమరవీరుల దినోత్సవ సందర్భంగా ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున మన లాస్ట్ ఇయర్లో సుమారు 11 మంది ఈ అమరులైనారు తమ యొక్క డ్యూటీల్లో. అలాంటి వారందరికీ కూడా మనం నివాళులు అర్పిస్తూ అలాగే ఎంతోమంది ఐపీఎస్ ఆఫీసర్లు అలాగే సిఐలు ఎస్ఐలు డిఎస్పీలు కింద యొక్క సిబ్బంది కానిస్టేబుల్స్ ఎంతోమంది తమ యొక్క ప్రాణాలని తృణప్రాయంగా వదిలేసినటువంటి సందర్భం ఉన్నది ఈ సంవత్సరాల్లో. వారందరినీ మరి స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రజల యొక్క టౌన్ యొక్క ప్రజల యొక్క అలాగే ఈ టౌన్ కాలేజీ స్టూడెంట్స్ వారి యొక్క సహకారాన్ని వల్ల ఈ రోజున ఈ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా చేయడం జరిగింది. అలాగే మా సిబ్బంది కందుకూరు టౌన్ సిఏ గారు అలాగే గుంటూరు సిఏ గారు మా సబ్ డివిజన్ యొక్క ఎస్ఐస్ సిబ్బంది యొక్క సహకారాలతో ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని అలాగే ఈ ర్యాలీని ఏర్పాటు చేసుకోవడం అలాగే దీన్ని విజయవంతం చేయడం జరిగింది. వీరందరికీ కూడా నేను ప్రజలకి మా సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.